రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. అది 1889వ సంవత్సరం. రాజమహేంద్రవరంలో ఒక సభ జరుగుతోంది. వక్త హిందూమత ప్రాశస్త్యత గురించి సుధా సహోదరమగు మధుర ధోరణిలో ఉపన్యసిస్తున్నారు. ప్రజలందరూ చెవులు అప్పగించి వింటున్నారు. ఉపన్యాసం పూర్తయింది. సభలో నుండి మహారాష్ట్ర పాఠశాల స్థాపించి నడుపుచుండిన ముత్తుస్వామి శాస్త్రి అనే ఆయన లేచి అంతవరకు ఉపన్యసించిన ఆ వక్త వద్దకు వచ్చి, నేను ఇంతవరకు క్రైస్తవ మతం అవలంబిస్తున్నాను. మీ అనుగ్రహం వలన నేటి నుండి నేను హైందవ మతం అవలంబిస్తాను అని చెప్పి ఆయనకి పాదాలకు నమస్కారం చేశారు. ఆయనే కాదు, ఆ వేళ వారి ఉపన్యాసం విన్న పరమతస్థుల మనసులు ఎన్నో హిందూ మతం వైపునకు వచ్చి స్థిరపడ్డాయి. అలా తన అద్భుత వాగ్ధోరణితో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసి ఆకట్టుకున్న ఆ మహాపండితుడే శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు గారు. శ్రీ వీరేశలింగం పంతులు గారు స్వయంగా ఈ విషయాన్ని గ్రంథస్థం చేశారు. శ్రీ వెంకట రంగాచార్యుల వారు 1822 మే 22వ తేదీన విశాఖపట్నంలో శ్రీమతి మంగమ్మ, శ్రీ శ్రీనివాసాచార్యులు దంపతులకు జన్మించారు. వీరు 8 ఏళ్ల వయసులోనే సంస్కృతంలో కుంభకర్ణ విజయము అనే కావ్యాన్ని రచించారు. సంస్కృతం, ప్రాకృతం భాషలను అభ్యసించి ఆయా భాషల్లో నిష్ణాతులయ్యారు. ఈయన తర్క, వ్యాకరణ, మీమాంస శాస్త్రాలలో ప్రావీణ్యతను గణించారు. మహామహోపాధ్యాయ బిరుదమును పొందిన మన తెలుగువారిలో శ్రీ రంగాచార్యుల వారే ప్రథములు. బొబ్బిలి, ఉర్లాం, పిఠాపురం, మైసూరు, మందస మొదలైన ఎన్నో సంస్థానములలో వీరు ఘనంగా సన్మానాలు అందుకున్నారు. విశాఖపట్నంలోని గ్రంథ ప్రదర్శిని నిర్వాహకులు వీరు. బొబ్బిలి సంస్థానంలో 300 మంది పృచ్ఛకులతో అవధానం విజయవంతంగా పూర్తి చేశారట. ఆయన మంజుల నైషధము, ప్రపత్తివాదము, శకుంతలము, కమలనీ కలహంసము, కేనోపనిషత్తుకి పద్య అనువాదము, మాండూక్యోపనిషత్తుకి పద్య అనువాదము, సృష్టి సంగ్రహము, గుణ సంగ్రహము, ఆర్షమత సంగ్రహము, కళా సంగ్రహము మొదలైన అనేక రచనలు వెలువరించారు. లఘు వ్యాకరణము అనే వ్యాకరణ గ్రంథం రచించారు. పూర్వము తెలుగులో పదకోశాలన్నీ కూడా పద్య రూపంలోనే ఉండేవి. తర్వాత ఆకారాది క్రమంలో నిఘంటువులు వ్రాసే ప్రయత్నం జరిగింది. రాబర్ట్ కాల్వెల్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈ విషయంలో ప్రప్రథమంగా కృషి చేసిన మహనీయులు. పరవస్తు వెంకటరంగాచార్యులు గారు తెలుగులో ఒక విజ్ఞాన సర్వస్వము ఆరంభించిన కృషివలులు. ఈయన 40 సంవత్సరాలు శ్రమించి ఆ వరకు మాత్రమే పూర్తి చేయగలిగారు. తర్వాత కార్యక్రమాన్ని కొమర్రాజు లక్ష్మణరావు గారు చేపట్టారు. శ్రీ రంగాచార్యుల వారు కాళిదాసు శాకుంతలమును 1872లో తెలుగులో సంతరించి సకల విద్యాభివర్ధి పత్రికలో 2 అంకములు వెలువరించారు. మిగిలిన గ్రంథము ప్రచురితం కాలేదు. రంగాచార్యుల వారి ఈ తెలిగింపు శ్రీ వీరేశలింగం పంతులు గారి శకుంతల ఆంధ్రీకృతికి కొంత ఉత్సాహాన్ని ఇచ్చిందని స్వీయ చరిత్రలోని పంతులు గారి రాత వలన మనకు తెలుస్తుంది. ఎంతటి కఠినమైన అంశాన్నైనా కూడా అతి సులువుగా విప్పి చెప్పి జనానికి అర్థమయ్యేలా అందజేసేటటువంటి చాతుర్యము ఆచార్యుల వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు మాట్లాడుతూ ఉంటే ఆ ఉపన్యాసం విని జనులు ముగ్ధులవుతూ ఉండేవారట. మహామహోపాధ్యాయులకు పరవస్తు వెంకటరంగాచార్యుల వారిని దర్శించాలని విజయనగర సంస్థాన ప్రభువుకు ఎంతో అభిలాష ఉండేది. ఎన్నోసార్లు కబురు పంపారు. చివరికి రంగాచార్యుల వారు 3 నియమాలకు అడ్డు చెప్పనచో నాకు రావడానికి ఏమీ అభ్యంతరం లేదు అని కబురు పెట్టారు. ఆ 3 నియమాలు ఏమిటంటే, మొదటిది సవారీలో కోటగుమ్మం వరకు వస్తాను. రెండోది కోటగుమ్మం దగ్గర సవారీ దిగి పాదుకలతో సభామండపం దాకా వస్తాను. మూడోది అక్కడ పాదుకలు వదిలి సభలో చిత్రాసనం మీద కూర్చుంటాను అని. మొదటి 2 నియమాలకు మహారాజునకు అంగీకార్యములయ్యాయి. కానీ చివరి నియమం మాత్రం వారు అంగీకరింపలేదు. చిత్రాసనము మీద మీరు కూర్చుండుట మాకు ఏమీ వ్యతిరేకము కాదు, కానీ
మా పండితులకు అవమానమగును అని ప్రభువారి ఉద్దేశం. అలా అయితే ఆ పద్ధతిని మేము రానే రాము అని రంగాచార్యుల వారి సమాధానం. ఇట్టి ఆచార్యుల వారి పండితీ పటిష్టత ఎంత గొప్పదో కదా. 1782 ప్రాంతంలో హైదరాలీ ఆశ్విక దళం నెల్లూరు ప్రాంతంలో వెంకటగిరి సీమపైన దాడి చేసి ఊళ్లకు ఊళ్ళు తగులుపెట్టింది. ఆ అవాంతరంలో తమ పూర్వీకులు విశాఖపట్నం ప్రాంతానికి వలస వచ్చినట్లు ఆచార్యుల వారు రాసుకున్నారు. శ్రీ రంగాచార్యుల వారి చివరి రోజులు తునిలో గడిచాయి. ఈయన 1900 సంవత్సరం జనవరి 20వ తేదీన తునిలోనే మరణించారు. శ్రీ రంగాచార్యుల వారి దివ్య స్మృతికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.